99 అగ్గు 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 తక్కువ 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 అన్న ఏ సినిమా చూసినా అడగబోతారు కదా, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను ఇనుకో. S99 అని ఒక సినిమా వచ్చింది భయ్యా, మామూలుగా లేదు, అల్టిమేట్ అడుగుంది. మా హీరో ఉంటాడు భయ్యా, మామూలు కాదు. బాలయ్య బాబుని చూసినా, రవితేజన్ చూసినా, చిరంజీవి చూసినా, నాగార్జున చూసినా, ఇలాంటి హీరోని ఎక్కడ చూడలేదయ్యా. మామూలు పర్ఫార్మెన్స్ అయ్యా, మీసకట్టు, ఆ రోషము, ఆ పౌరుషము ఎవరికి రాదయ్యా. ఇలాంటి సినిమాలు మాత్రం ఖచ్చితంగా చూడాలి. S99 సినిమా ఒక బ్రాండ్ అని అనిపోయింది. సినిమా మొత్తం చాలా బాగుంది భయ్యా, వండర్ఫుల్ అనమాట. ఆ మేకింగ్ కానీ, ఆ ఫైట్స్ కానీ, అసలు హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న ఒక బాండింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఈ సూపర్ అన్న. ఎమోషనల్ మామూలు ఎమోషనల్ కాదు, సినిమా మొత్తం పెద్ద ఎమోషనల్. మా హీరోయిన్ మాత్రం క్యాబ్ డ్రైవర్ అయ్యా, కష్టపడి సంపాదిస్తుందయ్యా, హీరోని పోషిస్తుందయ్యా. మామూలుగా ప్రతి సినిమాకి ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఎవ్రీథింగ్ ఎవరో ఉంటారు. కానీ ఈ సినిమాకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని మా హీరోనేనయ్యా. రైటర్ కూడా అతనేనయ్యా. ఎడిటింగ్ చేసి తెలుసా, సినిమా ఎడిటింగ్ మామూలు అల్టిమేటెడ్. ఒక హీరో అంటే ఇలా ఉండాలి, అల్టిమేట్ అంటే మల్టిపుల్ ఛాన్స్ చేసే హీరో ఒక్కడే ఉంటాడు. అదే మన S99 సినిమా హీరో అనమాట, తోపు. రొమాంటిక్ గురించి అడగద్దయ్యో, మా సినిమాలో రొమాంటిక్ బాలయ్య బాబుని మించిపోయిన ఫైట్లు ఉంటాయి, క్రేజీగా ఉంటుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, S99 మిస్ అవ్వద్దు. బాలయ్య బాబు అనుకున్నా, బాలయ్య బాబుని మించిపోయాడు. ఆ మిస్ కట్టెట్టుంటో తెలుసా ఎట్లుంటుంది. అమ్మో పుష్పాల కాక తగ్గేదేలే అన్నట్టు మావాడు ఇట్లా పెట్టిండు, సూపర్గా ఉంది. మా హీరోని చూస్తారా, చూపిస్తుంది చూసారా, మా హీరోయిన్ చూడాలి కదా, ఉంది చూడండి. హీరోయిన్ గారు అన్నా, మాకు హీరోయిన్ ముఖ్యమన్నా.